ఇలాంటి విస్తారంగా చర్చ జరిగి స్తబ్దత నెలకొన్న స్థితి ఒకటి ఏర్పడినప్పుడు అదే సందర్భంలో కొన్ని ప్రయోగాలు ఈ రాష్ట్రం ప్రత్యేకించి అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక విధానానికి ఒక ప్రయోగశాలగా మారినప్పుడు ఇవి ఏ పరిణామానికి దారితీస్తుంది, ఎలాంటి వ్యత్యాసాలు సృష్టిస్తుంది అని చర్చోపచర్చ జరుగుతున్నప్పుడు అది సాహిత్యంలో కూడా ప్రతిఫలించడం మొదలుపెట్టింది. ఇలాంటివి కవితలుగా కథగా వస్తున్నప్పుడు వీటన్నింటినీ సాహిత్య ప్రస్థానం వాటికి వేదిక ఇచ్చింది, వాటిని వినిపించింది. ఈ పుస్తకం రావడానికి ముందు 2000 సంవత్సరంలో దర్పణం అనే ఒక ప్రత్యేక సంచిక తీసుకొచ్చింది. ఇందాక నేను చెప్పిన రకరకాల పదాలు సాహిత్యంలో జరిగి ఎవరి శిబిరం వాళ్ళకు ఉన్నప్పుడు మనం విశాలంగా కలిసి పనిచేయాలి, విస్తారంగా ఆలోచించాలని ఒక విశాల వేదిక సాహిత్యం అవసరం భావించినప్పుడు దీనికి ఒక ప్రాథమికమైన ప్రయత్నంగా అది దర్పణాన్ని సంచిక రూపొందించడం జరిగింది. దాంట్లో రకరకాల వాదాలు ఏం చెబుతున్నాయి, ఇప్పుడు ఎక్కడి దాకా మనం వచ్చాము, అన్ని వాదాలు ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పడం కాకుండా విశాల ప్రాతిపదికన పనిచేయడం కోసం మనం కలిసి పనిచేయాల్సిన వాడు, మనందరం కలిసి ప్రయాణం చేయాల్సిన వాడు, మనందరం కలిసి కొత్తగా పుట్టుకొస్తున్న అనేక రకమైన పెను ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన వాడు అనే ప్రాతిపదికన ఆ సంచిక రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది విడివిడిగా ఒక శిబిరాల నుంచి మిత్రుల నుంచి కదలిక కలిసికట్టుగా మనం పనిచేయాలి, ఒకరి సభలకు ఒకరు రావడం, ఒకరి వేదిక నుంచి ఒకరు మాట్లాడటం, ఇందాక చెప్పిన అనేక రకమైన శిబిరాల నుంచి రావడం కూడా ఎక్కడికక్కడ ఖండన మండలంతో మనం కలగాపడం చేసుకోవడం కానీ ఎక్కడికక్కడ విడగొట్టుతో మాట్లాడుకోవడం కాకుండా మనం కలిసి వచ్చే విషయాలు అనేక ఉన్నాయి. వాటి ఆధారంగా మనం ముందుకు పోవాలి అనే ప్రాతిపదికని సాహిత్యం సృష్టించింది. ప్రస్తావన పత్రిక కూడా ఆ విధంగా రూపొందించడం జరిగింది. వీటన్నింటికి రకరకాల రూపాల్లో ఎక్కడెక్కడ ఏ రూపంలో దీన్ని ఈ కార్యకలాపాలు చేశాము, ఎలాంటి రచనలు తీసుకొచ్చాము దానికి ఒక చిన్నపాటి తర్పణంగా ఈ సంచిక రూపొందించే ప్రయత్నం చేశాము. దీంట్లో కొత్త రచనలు ఏమీ లేవు, అన్నీ ఇందాక నేను చెప్పిన రకరకాల విషయాలు ప్రతిబింబించే కొన్ని కథల్ని ఎంపిక చేసాము. అలాంటి